చెయ్యని తప్పుకి నువ్వు నిందలు మోస్తూ ఉంటే నేను చూస్తూ భరించలేనమ్మా. ఇప్పుడే వెళ్ళి అత్తయ్యతో చెప్పేస్తాను. ఓ, నీకు నిజం తెలిసిపోయిందా పార్దు? నీ నిజ స్వరూపం కూడా తెలిసింది నీలిమా. నీకే అన్యాయం చేసిందని భాను జీవితంతో ఎలా ఆడుకుంటున్నావు? ఒక మంచి మనిషి నువ్వు ఇలా బాధ పెడితే ఆ ఉసురు నీకు తగులుతుందన్న భయం కూడా లేదా? తను చెయ్యని తప్పకి భాను అందరితో మాటలు పడుతూ ఉంటే ఆ కన్నీళ్లు చూసైనా నీ మనసు కరగలేదా? అయినా నేను నా చెల్లెలు బాధపడుతూ ఉంటే ఇలా చూస్తూ ఉండలేను. అందుకే అత్తయ్యకి నిజం చెప్పి నీ అంతు చూస్తాను. ఇప్పుడు నాకు కథ పూర్తిగా అర్థమైంది పార్దు. నీ చెల్లెలి కోసమే కదా కార్తీక్కి చెప్పి నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలనుకున్నావు. కానీ ఏం జరిగింది? ఓ, నీ చెల్లెలి జీవితాన్ని నిలబెట్టడానికే కదా అందరి ముందు నన్ను చెడ్డదానిగా నిలబెట్టాలనుకున్నావు. సాధ్యమైందా? నీ భాను ఆనందంగా ఉండాలనే కదా నువ్వు నన్ను ఎన్నో మాటలని బాధ పెట్టావు. కానీ ఏం సాధించావు? నీ చెల్లెలికి కన్నీళ్లే మిగిలాయి, నీకు మనోవేదనే మిగిలింది. కన్నీళ్లు చూసి నేను కరిగిపోవాలా? ఎందుకు కరిగిపోవాలి? అసలు భాను అలా కన్నీళ్లు పెట్టుకునేలా చేసిందే నేను. తన కళ్ళల్లో నీళ్లు చూసి నేను మనసారా నవ్వుకుంటున్నాను. నన్ను ఈ ఇంటి నుంచి కార్తీక్ జీవితం నుంచి దూరం చేయాలని మీ అన్న చెల్లెళ్ళు అనుకుంటున్నారు కదా. అది మీ తరం కూడా కాదు. నేను భారతల్లో శకుని లాంటి దాన్ని. ఎలాంటి పరిస్థితినైనా నాకనుకూలంగా మార్చుకుంటాను. మీరు ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నా మిమ్మల్ని ఇంటికి శత్రువులుగానే చూపిస్తాను. నువ్వు ఆవేశంలో నిజం చెప్తే భాను జీవితం నిలబడదు సరికదా. కావాలనే ఇదంతా చేసింది అని ఇంట్లో నుంచి శాశ్వతంగా గెంటించేస్తాను. నీ జీవితం కూడా వీధిన పడుతుంది. చాందిని జీవితంలోంచి నువ్వు కూడా బయటికి పోతావు. ఆలోచించుకొని వెళ్ళి చెప్పే. అవునా? ఏంటి ఏమన్నారు? వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరికి తెలియదంటమ్మమ్మ. నిన్న వాళ్ళెవరికి కార్తీక్ ఫోన్ చేయలేదంట. వాడిని కలిసి 2 రోజులైందని వాళ్ళు అంటున్నారు. మనోహర్, నీకేమైనా తెలిసిందా? లేదమ్మా, ఇంకా ఏమీ తెలియలేదు. ఏంటి ఈ దారుణం? అటు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లకుండా ఇంట్లోనూ ఒక మాట చెప్పకుండా ఎట్టెళ్ళిపోయినట్టు. అసలు ఏమైనట్టే? తండ్రి వెంకటేశ్వర, నా మనవడికేమీ కాకుండా ఇంటికొచ్చేలా చెయ్యి స్వామి. నీకు ముడుపు కట్టి మెట్లెక్కి నీ కొండకొస్తాను స్వామి. భయపడకమ్మమ్మ, కార్తీక్ ఏమీ కాదు, వాడు వచ్చేస్తుంటాళ్లే. ఆంటీ, నేను బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికి? రాత్రంతా కార్తీక్ ఇంటికి రాలేదు అంటే, ఫోన్ చేస్తున్నా తేయడం లేదు అంటే కార్తీక్కి కోపం వచ్చిందని అర్థమైంది కదా ఆంటీ. అందుకే తను ఎక్కడున్నాడో నేను వెతికి తీసుకొస్తాను. మనో, చెల్లెమ్మా, నన్ను క్షమించమ్మా. మీరు క్షమాపణలు అడుగుతున్నారేంటన్నయ్య? ఆయన మీరేం తప్పు చేశారు? తప్పు మేము చేయకపోయినా నీ మనసుకి బాధ మా వల్ల కలిగింది, అందుకే అడుగుతున్నానమ్మా. ఏంట్రా, ఏమైంది అలా మాట్లాడుతున్నావు? దోసపాడు ప్రెసిడెంట్ నాకు ఫోన్ చేసి సంగతంతా చెప్పాడురా. నాకు చాలా బాధ అనిపించింది. అయినా మన ఇంట్లో జరుగుతున్న సంగతులు అక్కడి దాకా వెళ్లడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళకి భాను మీదున్న గుడ్డి ప్రేమతో ముందు వెనక ఆలోచించుకోకుండా చెల్లెమ్మని అలా అన్నారు. వదిలేయండి అన్నయ్య. ఈ రోజుల్లో మంచి చేసినా సరే చెడు ఎదురవుతుంది. సహాయం చేసినా సరే స్వార్థంగానే చూస్తున్నారు. ఎవరినేమనుకున్నా ఏవీ ప్రయోజనం లేదు. మారాత బాగలేదు. అలా అనకమ్మా. నువ్వేంటో, నీ మనసేంటో, నువ్వు మా మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలేంటో ఇక్కడున్న వాళ్ళకి తెలుసు, కానీ అక్కడెక్కడో ఉన్న వాళ్ళకి ఎలా తెలుస్తుందమ్మా? అయినా ఇప్పుడొచ్చిన సమస్యకి ఖచ్చితంగా భానుయే కారణం. తను కూడా కావాలనేమీ చేయట్లేదమ్మా.
మనసులో ఏదో బాధను దాచుకుని అది బయటికి ఎలా చెప్పాలో తెలియక ఏం చేయాలో అర్థం కాక తానిలా బిహేవ్ చేస్తోంది. కానీ ఇక్కడ నింద నీ మీద పడిందమ్మా. నువ్వు సాధిస్తున్నట్టుగా ఉంది. అది ఎంత పొరపాటో నాకు తెలుసు తల్లి. కానీ ఇలా ఎందుకు జరుగుతోందో మాత్రం నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా వాసు? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ప్రపంచానికి తెలియదు అనుకుంటుంది, కానీ అది కళ్ళు మూసుకుందని మర్చిపోతుంది. ఇంటి విషయాలు బయటికెళ్లడం ఎప్పుడూ జరిగేదే, కానీ ఇక్కడ తప్పు ఒకరు చేస్తే నింద ఇంకొకరి మీద పడుతుంది. ఈ గొడవలు భరించలేకే నిన్ననగా కార్తిక్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఇప్పటి వరకు రాలేదు. ఎవరు ఫోన్ చేసినా తీయడం లేదు. వాడెక్కడున్నాడో ఏమయ్యాడో అని అందరం భయపడుతున్నాం. ఇప్పుడు ఇది కూడా ఊర్మిళ చేసిందని ఆ దోసపాడు వాళ్ళు అన్నా ఆశ్చర్యం లేదు. అందుకే అంటారు, కాలం కలిసి రానప్పుడు తాడు కూడా పావై కరుస్తుంది అంటారు కదా. అంతా మా కర్మ. ఏంటమ్మా నువ్వనేది? కార్తీక్ ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి? ఏం చెప్పమంటారు అన్నయ్య? ఎక్కడికి వెళ్ళిపోయావు కార్తీక్? ఏమైనా కోపం ఉంటే నాతో చెప్పొచ్చు కదా, అంతేకాని ఇలా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏంటి? చివరికి నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడం ఏంటి? భగవంతుడా, ఇన్ని రోజుల నుంచి పని కోసం వెతుకుతున్నాను, కానీ ఎక్కడా పని దొరకడం లేదు. ఇంట్లో భార్య పిల్లలు పస్తులతో ఉన్నారు. నా వాళ్ళకి ఇంత అన్నం కూడా పెట్టలేనప్పుడు ఎందుకు నాకు ఈ బతుకు? వాళ్ళ కడుపు నిండే మార్గం చూపించు స్వామి. ఎవరు లేరే. ఈ ఫోన్ నేను తీసుకెళ్ళిపోతే దీన్ని అమ్మితే 10,000 వస్తాయి. నెల రోజుల పాటు నా కుటుంబం పస్తులు లేకుండా బతుకుతుంది. అయినా దొంగతనం తప్పు కాదు. అయినా ఇది దొంగతనం కాదు, ఆ దేవుడే నాకు ఇది చూపించాడు. అమ్మో, ఇప్పుడు ఫోన్ ఎత్తానంటే వాళ్ళు వచ్చి ఫోన్ తీసుకెళ్ళిపోతారు. దీని మీద పేరు బాను అని వస్తుందంటే బాగా కావాల్సిన వాళ్ళే ఉంటారు. ఎంతలా వద్దా?